హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కిచెన్ టిప్స్. ఈరోజు మన టిప్స్ అయితే రోజు మనం ఇంట్లో చేసే పనుల్లో చాలా యూజ్ అవుతాయండి. టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ వేయండి, మర్చిపోద్దు. వీడియో చూసిన తర్వాత ఇప్పుడైతే వీడియో చూసేద్దాం. ఫస్ట్ టిప్ వచ్చేసి మనం ఇలా ఆయిల్ బాటిల్స్ వాడుతూ ఉంటాం కదా. ఇలా ఓపెన్ చేసేటప్పుడు బాటిల్ని క్యాప్ ఓపెన్ చేయగానే ఇలాంటి రింగ్ లాంటిది ఉంటుంది. దాంతో ఇలా లాగేస్తే పూర్తిగా ఓపెన్ అవుతుంది మనకి. ఇప్పుడు ఈ ఆయిల్ని నేను ఒక బాండీలోకి వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఎక్కువ పడిపోతుంది కదా, ఎక్కువ ఆయిల్ గిన్నెలోకి పడుతుంది. అయితే మనకు ఒక్కొక్కసారి 2 స్పూన్స్ అలా ఎక్స్ట్రా పడినా కూడా మళ్ళీ వెనక్కేం తీస్తాంలే అని అవసరమైన దానికన్నా ఎక్కువ ఆయిల్ని మనం కన్జ్యూమ్ చేసి తీస్తూ ఉంటాము. అలా అవ్వకుండా మనకి అది ఎక్కువ ఆయిల్ తినడం కూడా హెల్త్కి అంత మంచిది కాదు, కాబట్టి కావాల్సినంతే వేసుకోవాలి. దానికోసం ఏంటంటే ఇక్కడ మనకి రింగ్ లాంటిది ఓపెన్ చేసాం కదా, దాన్ని ఇందాక రింగ్ పైకి ఉంది లాగాము, అదే రింగ్ని మళ్ళీ లోపలికి డబ్బాలోకి వెళ్ళేటట్టు, బాటిల్లోకి వెళ్ళేటట్టు పెట్టాలి. పెట్టి లైట్గా ప్రెస్ చేయండి, అది అడ్డుగా ఉంటుంది అనమాట. ఇక్కడ నేను ఆయిల్ చూపిస్తున్నాను చూడండి, చాలా తక్కువ పడుతుంది చూసారా. మనకు కావాల్సినంత మాత్రమే వేసుకోవడానికి ఉంటుంది. ఇలా అయితే ఇందాకైతే ఎక్కువ పడిపోయింది కదా, అలా వాడకుండా ఇలా క్యాప్ని ఉల్టా పెట్టి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనకి ఇలాంటి షూస్ వాడుతున్నప్పుడు ఈ సమ్మర్లో పిల్లల షూస్ కానీ పెద్దవాళ్ళవైనా ప్యూర్ లెదర్వి ఇలాంటివి కూడా మనకి ఎక్కువ స్వెట్ స్మెల్ అనేది వస్తుంది, ఎక్కువ చెమటలు పడుతూ ఉంటాయి కాబట్టి. ఇలాంటి స్మెల్కి నైట్ టైము మనకి దీంట్లోకి బల్లులు, పురుగులు, జెర్రులు ఇలాంటివి ఏవైనా చేరే ప్రమాదం ఉంటుంది. అలాగే మనకి నెక్స్ట్ డే కూడా ఫ్రెష్గా ఉండవు. ఈ చెమట స్మెల్ అంతా వస్తూ ఉంటుంది నెక్స్ట్ డేకి, బ్యాడ్ స్మెల్ అంతా. అలా అవ్వకుండా ఏంటంటే ఇలా 2 కాటన్ బాల్స్ తీసుకోండి. దానిపైన కొద్దిగా ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ ఉంటుంది కదా, దాన్ని వేసుకోండి. ఫ్యాబ్రిక్ కండిషనర్ వేసి కొద్దిగా ఇలా మనం అప్లై చేసేసి దానికి కాటన్ బాగా పీల్చుకున్నాక దాన్ని ఈ 2 బాల్స్ని కూడా 2 షూస్లోకి పెట్టేసుకోండి. ఈ ఫ్యాబ్రిక్ కండిషనర్ కూడా స్మెల్ బాగుంటుంది కాబట్టి ఈ స్మెల్కి ఫ్రెష్గా అనిపిస్తుంది. నెక్స్ట్ డేకి షూస్ బ్యాడ్ స్మెల్ అంతా పోతుంది, కాటన్ అంతా పీల్చుకుంటుంది. నెక్స్ట్ ఈ స్మెల్కి మనకి పురుగులు లాంటివి లోపలికి చేరకుండా ఉంటాయి. చాలా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనకి పచ్చిమిర్చిలు అవి కట్ చేసినప్పుడు కొందరికి చాలా సెన్సిటివ్గా ఉండి చాలా మంట వచ్చేస్తూ ఉంటాయి. కొన్ని మిర్చీలు కూడా చాలా ఘాటు ఉంటాయి. అలాగే కొందరికి ఇలా చాపింగ్ బోర్డ్ పైన పెట్టి కట్ చేయటం కాకుండా బెండకాయలు ఇలాంటి వెజిటబుల్స్ అన్నీ చేతితోటే ఇలా కట్ చేస్తూ ఉంటారు. కట్ చేసినప్పుడు ఆ చాకు అంతా కూడా ఈ థంబ్ ఫింగర్ దగ్గర కట్ అయిపోయినట్టు, గీతలు పడిపోయినట్టు అయిపోతూ ఉంటుంది. అలా లేకుండా ఇలా టీ స్పూన్ ఉంటుంది కదా, స్పూన్ తీసుకొని ఇలా థంబ్ ఫింగర్కి పెట్టేసేయండి. పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకుంటే మీరు వెజిటబుల్స్ కట్ చేసినప్పుడు అంతా కూడా మీకు ఆ స్పూన్ వల్ల మీకు చేతికి కట్ అవ్వడం లాంటి ప్రాబ్లం ఉండదు. అలాగే పచ్చిమిర్చిలు అవి కట్ చేసినప్పుడు చేతులు మంట పట్టకుండా కూడా ఉంటాయి. ఇలా కూడా మనం ఈజీగా కట్ చేయొచ్చు. ఇలా కొత్తగా వంట చేసే వాళ్ళకి, నేర్చుకునే వాళ్ళకి కూడా ఈ టిప్ చాలా యూజ్ అవుతుంది. టీ స్పూన్ వల్ల చూడండి మనకి ఫింగర్ పాడవదు, కట్ అవ్వకుండా ఉంటుంది, మంట పట్టకుండా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనకి వెల్లుల్లిపాయలు ఒలుస్తుంటాం కదా, వెల్లుల్లిపాయలు ఒలిచేటప్పుడు కొంచెం ఎక్కువ మొత్తంలో పచ్చళ్ళు సీజన్ అప్పుడు అదేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడానికి ఎక్కువ మనం ఒలవాల్సి ఉంటుంది. అలా ఒలిచేటప్పుడు వెల్లుల్లిపాయ పొట్టు తీయడానికి చివర వెల్లుల్లిపాయ రేఖకి గట్టిగా ఉంటుంది. ఆ పార్ట్ మనం గోరుతో తీస్తే ఒక 10 అలా తీసేప్పటికి చెయ్యి చాలా పెయిన్ వస్తూ ఉంటుంది, గోరు నొప్పి వస్తుంది. అలా ప్రాబ్లం లేకుండా చాలా ఫాస్ట్గా వెల్లుల్లిపాయలు మనం ఒలవాలంటే ఇలా మనకి అల్లం తురుముకునేది ఉంటుంది కదా, దాన్ని ఉల్టా వేయండి. వెనక వైపు అంత గరిగా ఉండదు, తురిమే వైపు కాకుండా దాని బ్యాక్ సైడ్ వేసి ఇలా వెల్లుల్లిపాయని వీడియోలను చూపించినట్టు ఇలా లైట్గా రుద్దితే చాలు, మీకు ఫ్లవర్ లాగా ఇలా విచ్చుకున్నట్టు అవుతుంది అనమాట. ఆ తొడిమె దగ్గర అంతా కూడా మనం ఈజీగా ఇలా ఒలవడానికి అవుతుంది. అలాగే బ్యాక్ సైడ్ ఉండే పార్ట్ని కూడా మనం ఏంటంటే ఇలా రుద్దినట్టు చేసామంటే అక్కడ కూడా గట్టిగా ఉన్నదంతా వచ్చేసి చాలా తొందరగా ఫాస్ట్గా ఎక్కువ వెల్లుల్లిపాయలు ఒలవడానికి అవుతుంది. ఇలా మనకి పచ్చళ్ళకి వాటికి ఒక ½ కిలో అలా ఒలుస్తూ ఉంటాము, ఆవకాయలకి వాటికి. అలాంటప్పుడు కూడా ఇలా ట్రై చేయండి, చాలా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఆనియన్స్ మనం ఎక్కువ తెచ్చుకుంటాం కదా, తెచ్చుకున్నప్పుడు కొద్దిగా ఇలాంటి బ్యాగ్స్ వస్తాయి కదా, నెట్టెడ్ బ్యాగ్స్లో వచ్చినప్పుడు ఆనియన్స్ అయిపోయాక బ్యాగ్ని వేస్ట్గా పడేయకుండా చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు అయితే ఉంటాయి కదా, వెల్లుల్లిపాయలని ఇలా ఈ బ్యాగ్లోకి వేసుకుంటే మనకి నెట్టెడ్ బ్యాగ్ కాబట్టి గాలి బాగా పోసుకుంటుంది. అందువల్ల మనకి వెల్లుల్లిపాయలు తొందరగా పాడైపోకుండా బ్రౌన్ కలర్లో వచ్చేసి చిన్నగా పురుగులు పట్టడం లాంటివి అవుతాయి కదా, తెల్ల పురుగులు లాంటివి అలా రాకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం స్పెట్స్ వాడే వాళ్ళకి ఇక్కడ నాబ్స్ దగ్గర ముక్కు పైన ఎక్కడైతే ఆనుతుందో స్పెట్స్, ఆ ప్లేస్లో మనకి ఈ సమ్మర్లో అయితే చెమటలు పట్టినప్పుడు అదిను ఇచ్చింగ్గా అనిపిస్తుంది, దురద పడుతుంది. అలాంటప్పుడు మనకి ఫేస్ పౌడర్ ఉంటుంది కదా, ఫేస్ పౌడర్ని కొద్దిగా తీసుకొని ఎక్కడైతే మనకి స్కిన్కి టచ్ అవుతుందో స్పెట్స్, ఆ నాబ్స్ దగ్గర ఇలా పౌడర్ని అప్లై చేయండి. అప్పుడప్పుడు ఇలా మనం చేస్తూ ఉంటే మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా, దురద పట్టకుండా ఉంటుందన్నమాట. అలాగే మనకి ఈ గ్లాసు క్లీన్ చేయాలంటే కూడా కళ్ళద్దాలు ఇదే పౌడర్ని కొద్దిగా వేసి మెత్తటి క్లాత్ తోటి తీసుకుని కాటన్ క్లాత్ రుద్దితే కూడా మరకలు లాంటివి, జిడ్డు మరకలు
లాంటివి లేకుండా క్లారిటీ కనిపిస్తాయి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకి వాచెస్ కూడా కొంచెం జిడ్డుగా అనిపించినప్పుడు టైల్ పైన ఇలా పౌడర్నే రుద్దేసి క్లాత్ తుడిస్తే కూడా మీకు నీట్గా కనిపిస్తాయి, జిడ్డుగా మరకల్లాగా లేకుండా ఉంటుంది. నెక్స్ట్ ఈ సమ్మర్లో కూడా మనకి ఆ టైల్ కింద మనకి స్కిన్కి ఎక్కడైతే టచ్ అవుతుందో వాచ్ ఆ ప్లేస్లో కూడా మనకి కొంచెం దురద పుట్టినట్టు చెమటకి ఇచ్చింగ్ అనిపిస్తుంది, ఇరిటేషన్ వస్తుంది. అలా ఉన్నప్పుడు అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఈ పౌడర్ని అక్కడ అప్లై చేసేసి తర్వాత మనకి బెల్ట్ కూడా కొద్దిగా అలాంటి ప్రాబ్లమే ఇచ్చింగ్గా అనిపిస్తే బెల్ట్కి కూడా మీరు పౌడర్ని అప్లై చేసేసి అప్పటికప్పుడు ఇలా పెట్టుకోవచ్చు. పైన పౌడర్ని కొద్దిగా క్లాత్ తుడిచేయండి, సరిపోతుంది, నీట్గా కనిపిస్తుంది. చూసారు కదా యూస్ఫుల్ టిప్స్. నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ వేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్కి. బాయ్.